లేకుండా మన్మధుడు రతీదేవికి మాత్రమే కనపడుతూ సమస్త ప్రాణుల మీద బాణములను ప్రయోగించి సృష్టి జరగడానికి అవకాశం కల్పించింది. ఆవిడ అలా కల్పించి ఉండకపోతే అసలు సృష్టి జరిగేదా? సృష్టి చక్రం ఆగిపోయేదే కాదా? ధర్మచక్రం ఆగిపోతుంది, అసలు సృష్టి లేదు. అప్పుడు జీవులందరూ పడిపోవడమే తప్ప ఇక కొత్తగా జీవులు రారు, మన్మధుడు లేడు కాబట్టి. కానీ ఆమె మన్మధుణ్ణి బతికించింది. మన్మధుణ్ణి బతికించడం కాదు, ఆ మన్మధుణ్ణి కాల్చినటువంటి వాడి చేత తాళి కట్టించుకుంది. ఇప్పుడు ఆభరణమా? ఆభరణము వెనక ఆమె యొక్క వైభవమా? నానారత్న విచిత్ర భూషణకరీ. మీరు అమ్మవారు అనేకమైనటువంటి రత్నములతో కూడుకున్న ఆభరణములను ధరించి ఉన్నది బాహ్యార్థం కాదు. ఆమె గుణముల యందు మీరు మునుక వెయ్యడానికి ఇది సాధనం. శంకర భగవత్పాదుల దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే, మీ చేత తపస్సు చేయిస్తారు. మీరు ఒక రూపాన్ని ఎంత బాగా పట్టుకున్నారు అన్నదాన్ని మీకు పరీక్ష పెడతారు ఆయన. లలితా సహస్రనామ స్తోత్రం నాకు పుస్తకం అక్కర్లేదండి, నేను పైనుంచి కింద వరకు చక్కగా చదివేస్తాను, నాకు పుస్తకం వద్దు అన్నాను అనుకోండి, మంచిది. ఏమండి, నానారత్న విచిత్ర భూషణకరి అమ్మవారు ఎక్కడెక్కడ రత్నములతో కూడుకున్నటువంటి భూషణములను ధరించిందని లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతిపాదింపబడిందో ఆ నామాలు కొన్ని చెప్పండి, ఓ 10 నామాలు చెప్పండి అటువంటివి అన్నారనుకోండి. భగవతిగా పరబ్రహ్మాన్ని స్త్రీ స్వరూపంగా ఉపాసన చేసినప్పుడు కేశాది పాదాది పర్యంతం చేస్తారు, అంటే తల నుంచి పాదముల వరకు. అందుకేగా లలితా సహస్రనామంలో తల దగ్గర మొదలుపెట్టి పాదముల వరకు వెళ్ళారు. ఇప్పుడు నేను ఆభరణములను ఆవిడ ఎక్కడెక్కడ ధరించింది చెప్పవలసి వచ్చింది అనుకోండి, లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఆధారం చేయనా, నేను లోపల ఓసారి ఆ అమ్మవారి మూర్తిని దర్శనం చేయనా? లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చరిత్రకుండ సంభూత దేవకార్య సముచిత ఇవి కావు రత్నాలతో కూడిన ఆభరణాలు అలా చదువుకుంటూ వెళ్ళనా? కాదు. నేను కళ్ళు మూసుకొని అమ్మవారు అలా కూర్చున్నా, కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత తాటంకయుగళీభూత తపనోడు తమండల తారాకాంతి తిరస్కారిణ సాభరణ భాసుర కామేశబద్ధమాంగల్య సూత్రశోభిత కంధర కనకంగదకేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతా కలోలముక్త ఫలాన్విత సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ రత్నగ్రైవేయ చింతా కలోలముక్త ఫలాన్విత. ఇలా మణులకు సంబంధించిన నామములను వరుసగా చూసుకుంటూ వస్తున్నాను అనుకోండి. ఆఖరికి పాదాల దగ్గరికి వచ్చా, సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అన్నాను. ఇప్పుడు ఇలా అమ్మవారి రూపాన్ని ఎదురుగుండా చూస్తూ ఆవిడ ఏ ఆభరణములు పెట్టుకుందో చెప్పవయా, రత్నాలతో ఉన్న ఆభరణములు అంటే. నేను లలితా సహస్రనామ స్తోత్రాన్ని బాగా చదవడం ప్రజ్ఞ, లలితా సహస్రనామ స్తోత్రములు ఆమె రత్నములతో కూడుకున్న ఆభరణములు వేసుకున్నటువంటివి ఎక్కడెక్కడున్నాయో చూసి చెప్తుండడం ప్రజ్ఞ. అంటే నువ్వు లోపల బాగా పట్టుకుని ఉంటే కదా అలా చూసి చెప్తావు. నా ఎదురుగుండా ఒక తల్లి కూర్చుంది, ఆవిడ్ని చూస్తూ ఆ తల్లి మెడలో కానీ ఆమె శరీరం మీద కానీ ఎక్కడెక్కడ రత్నములతో కూడిన ఆభరణములు ఉన్నాయో చెప్పండి అన్నారనుకోండి. అదిగో ఆవిడ తల మీద పెట్టుకున్నారు, చెవులకు పెట్టుకున్నారు, కంఠంలో పెట్టుకున్నారు, ముక్కుకు పెట్టుకున్నారు, ఆవిడ భుజములకు పెట్టుకున్నారు, వడ్డాణంలాగా నడువుకి పెట్టుకున్నారు, పాదములకు పెట్టుకున్నారు అని నేను వరుసగా చెప్తానా చెప్పనా? ఆవిడ 10 పెట్టుకుంటే ఓ 8 చెప్పండి అన్నారనుకోండి. పోనీ నేను అందులో ఏదో 1-2 చూడడం జారిపోయినా ఓ 8 చెప్పగలుగుతానా? నువ్వు కూడా లలితా సహస్రనామ స్తోత్రం బాగా చదివినవాడివైతే, నీకు అంత బాగా లలితా సహస్రనామ స్తోత్రం వచ్చినవాడవైతే, పుస్తకం లేకుండా చదివినవాడివైతే, ఏది ఆభరణాలు ఎక్కడెక్కడున్నాయో చెప్పు, పుస్తకం లేకుండా ఒకసారి ఇక్కడ చూస్తూ చెప్పు. అది సౌందర్యం అంటారు. అమ్మవారి సౌందర్యం ప్రేమ, భక్తుడి సౌందర్యం ఉపాసన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.